ఐ మీన్ ప్రెస్ మీట్ పెట్టి చాలా కోపంగా ఫైర్ అయ్యారు. సో దాని గురించి మాట్లాడుతుంటే ఆ వీడియోస్ చూసి కింద కామెంట్స్ అనేవి పర్సనల్గా చేస్తున్నారు, ఆమె పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు. మీరు ఎంత యాంగర్గా ఉన్న వల్లే పవన్ కళ్యాణ్ గారు మీకు డివోర్స్ ఇచ్చారు అది అని చెప్పి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కామెంట్లు చేసేవాళ్ళు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు కానీ మాట్లాడిన వాళ్ళని అందరూ బాగానే ఉంటున్నారయ్యా, కింద కామెంట్లు పెడుతున్నారు చూసావా, వాళ్ళని ఎవ్వరూ వదిలిపెడతలేదు పోలీసులు. చాలా భద్రంగా చాలా జాగ్రత్తగా కామెంట్లు అనేవి చేయాలి. అట్లాగే ఆ మాట్లాడిన విషయాలు రిపోర్టర్ గారిది అడిగిన క్వశ్చన్లు ఆమె సమాధానం చెప్పలేక కుక్కలతో మొదలయ్యి ఫ్యామిలీ దాకా వెళ్ళిపోయింది. కాబట్టి ఆమె మాట్లాడే విధానం అనేది కొద్దిగా నేర్చుకునైనా లేదా ఒక 2 సార్లు 3 సార్లు ప్రిపేర్ అయినా వచ్చి మీడియా ముందు మాట్లాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంటే అది కామెంట్స్ అనేవి పర్సనల్ కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా. అంటే నేను అంటుంది అదే కదా నా పర్సనల్ కామెంట్ ఫస్ట్ వార్నింగ్ ఇచ్చింది కూడా అదే కదా. ఎవరు ఏ పనికి మాలిన కామెంట్లు పెట్టినా కానీ ఊరుకోవట్లేదు, చాలా జాగ్రత్తగా కామెంట్ పెడతామంటే 1-2 సార్లు ఆలోచించి పెట్టండి అని చెప్పేసి నేను అంటాను. అట్లాగే ఆమె ఆ కామెంట్ల మీద కూడా స్పందించింది. ఒక రోజు బాధపడింది, మళ్ళీ 2వ రోజు రివర్స్ అయ్యింది. ఆమె ఏదో మాట్లాడాలి, ఏదో పబ్లిసిటీ అవ్వాలనే బయటకు వస్తుందా ఏంటనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. అది నేను పొద్దున కూడా విన్నాను అగోరా అని ఏదేదో. మరి ఆమంతో లేదా ఒకటి ఉంది దానివల్ల ఆమె చేసిందా మరి అదే అన్న. ఏంటంటే క్లారిటీగా ఉండలేదు, ఒక్కొక్క వీడియో ఒక్కొక్క సంబంధం లేకుండా వస్తుంది. మళ్ళీ రేపు వచ్చి ఏం మాట్లాడిద్దాం ఏందనేది అర్థం కావట్లేదు. అట్లాగే ఎవరు మన విదేశాల్లో ఉన్నాడు కదా, ఆడు కూడా ఈ గురించి ఏదో స్పందించాడు. ఓకేనా, అట్లాగే మన తెలంగాణ సీతక్క కూడా స్పందించాడు. కుక్కల్ని చంపడం కూడా నేరమే. ఓకేనా, దానికి తగ్గట్టు చర్యలు ఉంటాయి. కుక్కలకి ఏంటంటే తగిన చర్యలు మేము తీసుకుంటున్నాం, ఇక్కడ అటువంటి జరగవు అని చెప్పేసి శ్వేతక్క కూడా స్పందించింది. అది కూడా హ్యాపీ అనిపించింది. అంటే ఎందుకు సన్యాసం తీసుకుంటున్నారు, అగోరా తీసుకుంటారు అంటే ఏముంది మనసులో బాధ అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. చెప్పలేమన్నా, ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క రకంగా ఉంది అక్కడ. కాబట్టి ఆమె ఏ ఉద్దేశంతో మాట్లాడాలని, ఏ ఉద్దేశంతో ఆమె పబ్లిసిటీ అవ్వాలనుకుంటుందో ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇంకా 2-3 రోజులు ఆగితే అన్నీ వస్తాయి బయటికి అని మేము అనుకుంటాం. 2 పిల్లల్ని వదిలేసి అలా తీసుకోవడం కరెక్ట్ అంటారు? కాశీకి వెళ్ళిపోయి రాంగ్ అన్న, పిల్లల్ని చూసారో లేదో మీకు తెలియదు కానీ పిల్లలు చాలా బాగుంటాయి. ఓకేనా, ఆ పిల్లల్ని చూస్తుంటే ఒక హ్యాపీనెస్గా బతికేయచ్చారు. కానీ ఆమె ఇట్లాంటి మాటలు మాట్లాడి ఎందుకు మరి ఆ పబ్లిసిటీ అవ్వడం అవసరం ఏమొచ్చిందో అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. అటు పవన్ కళ్యాణ్ గారిని కూడా బాధ అనేది అనిపించింది కదా. ఎవరైనా అంటారు వాళ్ళ ఫ్యాన్స్ బాధపడుతున్నారు, ఒక రకమైన బాధ అనేది కలగజేస్తుంది. ఏదంటే ఆ కామెంట్లు అట్టా ఉన్నాయి. అంటే రేణుదేశ్ గారిని ఇంత సీరియస్ అవుతున్నారు, కింద స్థాయి వాళ్ళు కూడా తిట్టేస్తున్నారు డైరెక్ట్గా జర్నలిస్ట్ వాళ్ళని. మరి పవన్ అన్న ఏం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. ఓకేనా, పవన్ కళ్యాణ్ గారికి అస్సలు అవసరమే లేదు. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసే పరిస్థితులు ఆయన లేడు. ఆయన ఇప్పుడు ఉన్న రాజకీయ విధానం వేరు, ఆయన సాగుతున్న ప్రయాణం వేరు. ఆ ప్రయాణంలో ఇట్లాంటివన్నీ వచ్చి నేను పట్టించుకున్నాం అనుకో ఆయనకే బ్యాడ్. కాబట్టి అస్సలు మాట్లాడుకుని ఉంటే బెటర్ అని మేము అనుకుంటాం. ఎంతైనా భార్య కదండి, అంటే అఖీరా ఎవరన్నారన్నా రాంగ్ అది ఎప్పుడో అయిపోయింది. ఎప్పుడో ఎల్కేజీది పట్టుకుని ఇప్పుడు యూకేజీ అంటే అట్టా చెప్పు నువ్వు. ఎల్కేజీ అది, దానికి ఇప్పుడు ఉన్న రాజకీయానికి సంబంధమే లేదు.